మనము సర్వీస్ ముగించుకునే సమయమే అంటారు కదా. ఏదేమైనప్పటికీ సంతోషం, హృదయపూర్వకంగా ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ కొద్ది సమయం పాటు విడిచిపెట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అవునట్లేదు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానికి ముందు ఒక మంచి ఆరాధన జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనం సెపరేట్ అయిపోతాం. ఆరాధనలోనే కొన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఆరాధన జరుగుతుండగానే దేవుని ఆత్మ చేత నింపబడుతూ, అదేవిధంగా ఆ యొక్క దేవుని యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము అనుభవించేవారుగా ఉంటాం. సో మీరేం కంగారు పడబడకండి, నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. అలాగని మిమ్మల్ని ఒట్టి చేతిలో కూడా పంపి దేవునికి స్తోత్ర. నా పోర్షన్ ఆయన నాకు అనుగ్రహించింది, నేను మీకు ఇచ్చే పంపిస్తాను. ఎంత సమయమైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి 22, 23 తేదీలు నాకు చాలా ముఖ్యమైన తేదీలు. ఎందుకంటే నా యొక్క స్వగ్రామాన్ని విడిచిపెట్టి 2013లో ఫిబ్రవరి 22న అక్కడ బస్సు ఎక్కాను. ఫిబ్రవరి 23న ఇక్కడ దిగడం జరిగింది. అంటే ఇంచుమించు దగ్గరగా 12 సంవత్సరాలు ఈ హైదరాబాద్ పట్టణం వచ్చి, ఈ 12 సంవత్సరాలు కూడా ఆయన ఉచితమైన కౌగిట్లో దేవుడిని కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిచర్యలో అన్నగారితో పాటు కూడా నేను కూడా మరి పరిచర్యలో పాలుభాగంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. దేవుడు నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ యొక్క సమయంలో ఈ 12 సంవత్సరాల్లో నా యొక్క జీవితంలో ఏం జరిగిందని చెప్పడానికి సమయం సరిపోదు. కానీ నన్ను బలపరిచిన మాట, నన్ను ధైర్యపరిచిన మాట, నాకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నా అనుకున్న వారి నుండి సహాయం రానప్పుడు, ఎవరిని అడిగినా ప్రాపర్ రెస్పాన్స్ లేనప్పుడు, నేను ఏ విధంగా దేవుడితో ఎన్కౌంటర్ అయిన ఒక విషయంలో ఆ యొక్క వర్డ్ని మీకు నేను తెలియజేయాలని రాత్రికాల సంబంధించి ఆశపడుతున్నాను. మీరు దయచేసి మీరు అన్న ఇది పెద్ద ప్రసంగం తీసుకుంటారంటే మీరే అనుకోవద్దు. ఒక 10 to 15 minutes ఆయన నడిపించారు అనుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఈ 2 పాయింట్స్ లోనే ఇవి కొంచెం సమయం మనం ధ్యానం చేద్దామండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొను. మహాజ్ఞాని అని పిలువబడే సొలొమోను రాబోయే తరం వారికి ఇచ్చిన మాటలు, శ్రేష్టమైన మాటలు ఏమంటారంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొనుము. మన స్వబుద్ధి అంటది ఈ పని ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మనకు ఆలోచన ఉంటుంది. సో మన ఆలోచన చేత మనం నడిచినప్పుడు కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతూ ఉంటాం, కొన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. సరే, సక్సెస్ అయిన విషయం మనం మర్చిపోతాం, ఫెయిల్యూర్ అయిన విషయాన్ని జ్ఞానం గలవాడైతే ఏం చేస్తారంటే, మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయి, ఎందుకు ఫెయిల్ అయిపోయి అన్న రీజన్స్ మొత్తం ఒక పుస్తకం మీద రాసుకుని, పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ టైం ఆ ఫెయిల్యూర్ చూసుకోకుండా ఏం చేస్తాడంటే జాగ్రత్త పడతాడు. ఇక 2 things మన స్వబుద్ధిలో. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళాం అనుకోండి, అది మనకి దీవెన. సో ఈ స్వబుద్ధి అనేది ఎక్కడ బయటపడుతుంది అంటే, ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు మన ఆలోచన ఏంటనేది, మనం ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటనేది బయటకు వస్తుంది. అంటారు కదా, మీరు బీటెక్ కంప్లీట్ చేశారు, చక్కగా హైదరాబాద్ వచ్చారు, మీకు ముందు మీ అన్నగారు, మీ చెల్లి, మీ తమ్ముడు గారు, సో పర్సన్స్ మీకు బాగా క్లోజ్ గా ఉండి బాగా చెప్తే, సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటావు, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అంటావు, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటావు అని ఎవరిని అడిగితే, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే ఓకే ఫైన్ అనుకుంటాం. కానీ ఎవరు హెల్ప్ చేయకపోతే, అసలు 2 లేకపోతే, కుటుంబంలో వచ్చి నువ్వు మొదటి వ్యక్తి అయితే పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి.
ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని నిర్ణయం తీసుకోవాలి అనేక ఫైనల్గా వచ్చామంటే మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చెప్పేది నిజమేనంటావా, ఇలా వెళ్తే మన నిజంగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పటికే 2 సంవత్సరాలు వచ్చేసినాయి, 23 వచ్చేసినాయి. హైదరాబాద్ వచ్చేసి 2 years కలిసిన కూడా పరిస్థితి ఎలా ఉందంటే 24 సంవత్సరాలు వచ్చేసి 25 వచ్చేసినాయి. అందరూ అడుగుతున్నారు ఇంకా జాబ్ రావట్లేదు. స్వబుద్ధి మనం ఏంటంటే మన ఆలోచనలు మనం ఏం చేస్తామంటే ఎవరు చెప్పలేనప్పుడు మనం ఏం చేస్తాం, మన సొంత నిర్ణయం తీసుకుంటాం కొన్ని విషయాలు. ఆ సొంత నిర్ణయం అనేది ఒక్కొక్కసారి పెను ప్రమాదాలకి దారి తీయకపోదు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, దాని నుంచి నేను మాట్లాడాను. కానీ కొంతమంది కనీసం డిసిషన్ మేకింగ్ కూడా చేయలేని కొంతమంది ఉంటారు. అంటే ఏంటంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందా వెనకాల తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. అంటారు కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామంటే మన స్వబుద్ధి చేద్దాం. బిడ్డకు అయిపోయిన తర్వాత ఒక 20 లక్షలు తెచ్చేసి బయట 20 లక్షలు సక్సెస్ అయితే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు తలపెట్టిన ప్రాజెక్ట్, నువ్వు తలపెట్టిన పని అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ 20 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ వడ్డీ అన్ని వేసుకుంటే ఎంత కట్టవుతుంది? అసలు 4 లక్షలు 5 లక్షలు సంవత్సరం వచ్చేసరికి 25 లక్షలు 20 లక్షలు అది కట్టాలి అమ్మంటారు కదా. ఇప్పుడు ఇది నీ బుద్ధి మీద నువ్వు చేసావు కాబట్టి సక్సెస్ అయ్యావు అనుకోక, అది ఫెయిల్ అయిపోతే తట్టుకునే శక్తి ఉండవు లేదా? అంతా నీ రాత్రి ఇదే సేమ్ సిచ్యువేషన్ 2011 నాకు ఎదురుపడింది అనమాట. నేను హైదరాబాద్ రావాలి, జాబ్ చేసుకోవాలి, కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దానికంటే ముందు ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్ వెరిఫికేషన్ జరిగింది. మీకు ఐడియా ఉందా లేదా? మీరు 2010 సంథింగ్ ఎప్పుడు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ తీశారు. ఆ టైంలో మా తమ్ముడు వాళ్ళు చాలా మంది మా ఊళ్ళో అందరూ కూడా చక్కగా మంచి మంచి అప్లికేషన్స్ తీసుకొని అప్లై చేశారు. నేను కూడా బయలుదేరాను చక్కగా, నీట్గా హైట్ ఉన్నారు కదా, మంచి డిపార్ట్మెంట్ లాగా వెళ్ళాలి, దూరం కాకుండా. అప్పటికి 23 నిమిషాలు పైకి ఏమంతా ఓకే రైట్ వెళ్ళిపోతే అప్లికేషన్ ఫాస్ట్ గా ప్రార్థన చేసి ఆమెనంటే ఇక మనం వెళ్ళిపోయి అప్లికేషన్ అటెంప్ట్ చేయడమే. ఫాస్ట్ దగ్గరికి ప్రార్థన ఫాస్ట్ గా ప్రార్థన చేశాను. చూసి ఈ జాబ్ వద్దులే ఎంత కష్టపడి 6 నెలలు సంవత్సరం బట్టి ఈ జాబ్ వద్దంటే మా ఫ్రెండ్స్ అప్పటికే నవ్వుతున్నారు. ఎవరో లేని హెల్ప్ చేయడానికి ఎవరు లేదు, నీకెందుకు ఈ జాబ్ ఈ సైడ్ ఎందుకు అని. కానీ నేను ఉన్నంత వరకు కూడా ప్రార్థన చేసుకుని దేవుడు మందులు ఉన్నప్పుడు ఏ విధంగా వినియోగించి ప్రార్థన చేసుకున్నారు. సర్వీస్ అంటే చాలు, విన్నా వినకపోయినా ఆరాధన మట్టికి వెళ్ళిపోయాం. వాక్యం విన్నా లేకపోయినా ఆరాధన మట్టికి ఆరాధనలో నేను దేవుని కనపరిచాను లేదా అంటే వాక్యం వినొద్దని చెప్పట్లా, అంటే నా వంతుగా నేను ఆయన కనపరుస్తున్నాను లేదా, నా స్వరం ఎత్తి ఫ్రీగా హ్యాపీగా. రూమ్ లో ఉంటే ఆరాధించలేము, హాస్టల్లో ఉంటే ఆరాధించలేము, ఇంట్లో ఉన్నా కూడా మనం వాయిస్ రైజ్ చేసి ఆరాధన. కానీ సర్వీస్ లో అనుకో అబ్బా ఎంత స్వరం ఎంత దేవునికి స్తోత్రం, ఈ చూస్తున్నా ఈ పాస్టర్ గారు చూస్తున్నా వద్దంటున్నాడు, సర్లే అని చెప్పి ఆయన పిలిచిన ప్రార్థన చేసి బయట పంపించాడు. సర్లే దేవుడు ప్రైవేట్ సెక్టర్ సైడ్ జాబ్ ఇస్తానంట. మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రార్థన చేస్తున్నాడు, నాకేమో ముందర కట్టింపు రావట్లేదు, నువ్వు ఎంసీఏ కదా బీటెక్, అసలు అప్పటికే కాల్స్ లేవు. అప్పటికే బీటెక్ వాళ్ళతో కాంపిటీషన్ ఫుల్ గా ఉంది. ఎంసీఏ రెజ్యూమ్స్ పక్కన పడేస్తున్నారు. నాకెందుకు అయ్యా మాస్టర్ డిగ్రీస్ మీకు ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వాలన్నాడు. సరే ఏదేమైనప్పటికీ నా స్వబుద్ధిని ఆధారం చేసి ప్రార్థన చేసి ఉపవాసంలో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు కనపడే మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. నా పూర్ణ ఏం చేయాలి అర్థంగా తారస పట్ల మనకు చెప్పేవాడు ఎవరు లేరు, మనకు సహాయం చేసేవాడు ఎవరు లేరు. పోనీ ఏదైనా సిచ్యువేషన్ రేపు మన జాబ్ రాకపోయినా మనకు సపోర్ట్ చేసేవాడు వెనకాల ఆస్తున్నా మనకు ఎక్కువ పెట్టవు కదా, అవి మనకు ఉపయోగం రాదు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు రిపేర్ ప్రకారం పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా దేవునికి స్తోత్రం. మళ్ళీ జాబ్ ఉందా ఫస్ట్ పాయింట్, అబ్బాయి జాగ్రత్త ఫస్ట్ క్వాలిఫికేషన్. సో థింగ్ ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్న ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్న వాక్యం వచ్చిన ఇంటి కాదని చెప్పేసి పాస్టర్ గారు వెళ్తాను. ఒకటే ఒక నమ్మకంతో వచ్చాను, సేవకుడికి కనపడితే దేవుడు చెప్తాడు ఖచ్చితం. అది దేవుడికి ఏదైతే ఆలోచన ఉంటుందో సేవకుడు నోటి నుండి దేవుడు బయలుపరుస్తాడు. ఆయన చెప్పిన మాట ఇది వద్దన్నాడు. ఇప్పుడు వద్దన్నాడంటే నేను కూర్చున్నాను కదా, రేపు వద్దున్న ప్రతి నిమిషం కూడా మనం లోపల ఏమంటా ఉంటుంది, ఆయన వద్దన్నాడు మనం వచ్చాము లేనిపోయింది ఎందుకు అనిపిస్తూ ఉంటది. ఆయన వివరించాడు ఎందుకు వద్దన్నాడు, గంట చెప్పాడు, అది మీకు చెప్పడం కనుక సరే అని చెప్పేసి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో నేను బయటకు వచ్చేసాను. ఆయనకి ఎందుకు అనిపించింది అంటే నేను మీ ఇంటికి ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను. సరే డబ్బులు లాగా బాధపడుతుంటే పొలాలు పండగ మేము బాధపడుతుంటే ఇంకా చెప్పు వాక్యం సర్లే రండి అయ్యారు అన్న వచ్చినప్పుడు వాక్యం చెప్పాడు. ఒక నది కలదు, దాని ద్వారా సస్యశామలతో ఒక వాక్యం చెప్పుడు నాకు బాగుంటుంది అనమాట. ఆ రోజు ప్రేయర్ అయింది. నెక్స్ట్ డే బయలుదేరే February 11వ తారీఖు, అంటే 12 years బ్యాక్ జరిగిన సంఘటన అనమాట. దేవుడు మహాకృప వచ్చాము. వచ్చిన తర్వాత అదే విశ్వాసం ఆయన యందు నమ్మకించాలి.
కష్ట దినములలో ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 3-4 months ఇచ్చిగా నేను ఎప్పుడు ఫిబ్రవరికి వస్తే నేను ఎందుకు ఇటు వెళ్తా ఉంటే సుగుణాల సంపూర్ణ ఆ పాట ఎవరు పాడతా ఉంటారు, ఏదో మనం సెట్ అయ్యే భక్తులా ఉందో దేవునికి స్తోత్రం అని చెప్పేసి పక్కన గదిలో ఉన్న హాస్టల్లో సర్లే అని చెప్పేసి అలా యాడ్ అయిన తర్వాత దేవుడు మహాత్మ బట్టి ఇంతవరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు మీద నమ్మకం ఉంచిన దాన్ని బట్టి ఏమన్నాడు, పూర్ణ హృదయంతో ఎవరి మీద నమ్మకం ఉంచాలండి, మనుషుల మీద నమ్మకం ఉంచమన్నాడా. ఒక భక్తుడు చక్కగా పాట రాశాడు, నమ్మి నమ్మి మనుష్యులను నేను నమ్మి పలుమార్లు మోసపోయాను, నా యేసయ్యను నమ్మినట్ల శాశ్వత రాజ్యంలో నువ్వు ఉంటావని పాట రాశారు. యేసన్ గారు పాట. నమ్మి మనుషులు చాలంత ముందు వరకు నమ్మాము, అంతవరకు నమ్మాము, కానీ ఎక్కడ కూడా నేను ఏం పొందలేదు. అక్కడ మా ఊళ్ళో ఉన్న వాళ్ళని రానికి ఏది కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కనపట్లేదు. చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సేవకుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట కానీ తీసుకున్నాను మనసులో. నీ యందు నమ్మిక ఉంచమన్నావు, నీ ప్రవర్తన అంతటి మీదకి ఆయన అధికారం ఒప్పుకోమను. అంటే నాకు ఆలోచనలు నా కంట్రోల్లో కాదు, నేను ఎవరి కంట్రోల్లో అనుకున్నాను, నేను దేవుని యొక్క కంట్రోల్లో ఉండాలి. అంటే నేను ఒక సక్సెస్ నేను చూడాలంటే నా ఆలోచన ప్రకారం వెళ్తున్నాను అనుకోండి, ఏదో విషయంలో పడిపోతా 100% అది ఏమొస్తుంది కాబట్టి. కానీ నేను నా కంట్రోల్ అనేది దేవుడికి ఇచ్చేసుకోవాలి. నేను ప్రవర్తన అంతటి మీద నువ్వు ఆయన అధికారానికి నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న పాయింట్ వదిలేసాను. దేవుని మహాత్మ నా స్వబుద్ధి అక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చారు పూర్ణ హృదయంతో ఆయన వెంబడిస్తాను, నమ్మకంతో బయలుదేరి వచ్చాను. దానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. అబ్రహాం గారిని ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి చదవండి, ఒక శ్రేష్టమైన మాట. 12వ అధ్యాయం మొదటి నుండి చదవండి. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి చాలు ఇది అందరికి తెలిసిన చరిత్ర. అబ్రహాం గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు ఒక శ్రేష్టమైన మాట్లాడు, నీ యొక్క దేశాన్ని వదిలేమన్నాడు, నీ ప్రాంతాన్ని వదిలేమన్నాడు, నీ బంధువులందరినీ వదిలేసి నేను ఏ ప్రాంతం అయితే ఏ దేశం అయితే నేను చూపిస్తున్నానో ఆ ప్రాంతంలోకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నడవాలంటే ఈ వ్యక్తి ఒక నమ్మకం కావాలి. అంటే పిలుచుకున్న వ్యక్తి ఖచ్చితంగా నన్ను బలపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న విధానం ఉంటేనే ఈ వ్యక్తి ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అంటారు కదా. సో ఇప్పుడు పిలిచిన వాడు ఎవరు ఇప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఆ రోజు అబ్రహాం గారు ఆయన ఎదురుగా ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఆయన ఫేస్ 100%. ఎందుకంటే వేరే మార్గం దేవుడు వెతికాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడుతున్నాడంటే నేను ఈ ప్రాంతం నుంచి నేను తీసుకుని వెళ్ళి ఆశ్రయిస్తాను, ఆ ప్రాంతం ఆశ్రయించాలంటే ఆయన తీసుకొస్తున్నాడు బయటికి. అక్కడ ఎందుకు తీసుకురావాలంటే అక్కడ నుండి ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించబడదు. కానీ ఆయన ఎంతవరకు ఈ వ్యక్తి విశ్వసిస్తున్నాడు చూస్తాడు దేవుడు. అర్థమైందా? నీ యొక్క నమ్మిక, నీ యొక్క విశ్వాసము ఆయన పరిశీలన చేస్తాడు, కొలత వేస్తాడు అనమాట. అబ్రహామును చూసినప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో భార్యను వెంటబెట్టుకుని బయలుదేరిపోయాడు. 2-3 ఎవరైతున్నారో వాళ్ళందరూ ముందు పెట్టుకొని శుభ్రంగా దేవుడు పిలిచాడు, దేవుడికి చూపించిన దేశానికి ప్రయాణం అయిపోయాడు. అయితే దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నేను ఏ దేశంలోకి నేను ప్రవేశపెడతానో ఆ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నేను గొప్ప జనంగా నేను చేస్తాను అన్నాడు. అన్నా కదా. అంటే ఇప్పుడు ఆ మాటలు నమ్మాడు. కానీ గొప్ప జనం అన్నాక నాకు కొంచెం స్ట్రక్ అయ్యి అక్కడ గొప్ప జనంగా చేయడానికి అసలు ఈ కుమారులే లేదు కదా. అప్పుడు అనంటారు కదా, ఆ పైన చదివితే 11వ అధ్యాయం లాస్ట్ వచ్చేసరికి అబ్రహాముడు పిల్లలు లేరు. కానీ ఆయన ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడు, నేను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటనే దేవుడు పిలిచిన పిలుపు చూడాలి, 2 ఆ పిలుపు ప్రకారం వెళ్తే కుమారుడు ఇస్తారా లేదా అదొక ఛాలెంజ్. తన వ్యక్తిగత జీవితంలో ఈ 2 వచ్చినా సరే దేవుని మీద మాత్రం అతను ఏం చేశాడండి, నమ్మిక ఉంచున్నాడు. నమ్మిక ఉంచిన దాన్ని బట్టి కొద్ది కాలం ఆలస్యమైంది, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి తన యొక్క జీవితంలో తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరిచాడు. కాబట్టి అబ్రహాము దేవుడు అతను ఏం చేశాడండి, ఆశీర్వదించాడు. సో ఈ రాత్రి కాలం దేవుడు వాక్యం వెంట వచ్చిన మనలో కూడా దేవుడు మనలో ఆ నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నీ కష్ట దినాల్లో, నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో లోకం వైపు పొంగిపోతున్నావా, దేవుడి వైపు నిలబడుతున్నావా అనేది అర్థమైందండి.
వైపు ఏమైపోతారంటే ఇలా చేసేస్తే బాగుంటుంది కదా అంటే సరే చేసేసే అంటారు. కానీ లోపల ఒక ఆత్మ అంటది ఇలా మనం చేయకూడదు కదా అంటది లోపల. కానీ మనం అంటే పరిస్థితికి ఏమైపోతాం, లొంగిపోతా ఉంటాం. ఆ పరిస్థితులకు లొంగిపోయే వ్యక్తుల యొక్క జీవితం ఆశీర్వాదం అనేది అన్నిటికీ. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక మాట చెప్పాడంటే మాట తప్పడమే నరుడు కాదు అంటారు కదా. అసలు కీర్తనకారుని దావీదు గారే అంటారు ఏమని, ఒక మాట నీతి మంత్రుడంట ఆపద కలిగినంట మాట తప్పడు అవునట కదా. ఇచ్చిన మాట తప్పడు. నీతి మంత్రి కలిగి ఉంటే నీతి న్యాయములు జరిగించే దేవుడికి ఎంత ఉంటుంది అవునంటారు కదా. మన వ్యక్తిగత జీవితంలో జన్మలు రావటం ఏంటో వస్తాం, వచ్చేసి ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసం చేస్తాం. ఆ టైంలోనే ఒక వాగ్దానం తీసుకుంటాం. అవునా, వాగ్దానం తీసుకుని ఏం చేస్తామంటే చూస్తాం, చూసి ముగిసిపోతాం, అయిపోయింది. ఆ రోజుతో రెండు రోజులు 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం, 5 రోజులు చూస్తాం. ఆ రోజు ఆ బైబిల్లో కనపడదు. నెక్స్ట్ వీక్ 7 వారాలకు సార్ బైబిల్లో తీయము. కొంతమంది అందరూ అంటే దయచేసి కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎందుకు నేను ఆశ్చర్యించబడట్లేదంటే నీకు ఎక్కడ ఉంది ఆసక్తి? ఆసక్తిని చూసి ఆశ్రయించేది మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి మనల్ని ఆశ్రయించే దేవుడు. సో నేనేమంటే అసలు అటువంటి దేవుడు ఏం దేవుడు అండి? మనల్ని ఆసక్తిని అన్ని కొలమనంటే ఒక మాట చెప్తాను. ఆ పాయింట్ కాదు, నేను నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏం చూస్తాను, అది ఇచ్చిన నిలబెట్టుకునే కంఫర్ట్ ఉందో చూస్తాను ఫస్ట్. అవునా, అసలు ఆ ఇచ్చే దాని మీద నీకు ఆసక్తి ఉందో కూడా చూస్తాను. అవునా కదా. ఈ రెండు లేకపోతే నీకు ఫ్రీగా ఇచ్చాను అనుకోండి ఏమైపోతాను, నేను లోపు అయిపోతాను. అవునంటారు కదా. నేను లోపడం పక్కన పెడితే ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుందా? అదే నువ్వు కష్టపడి చెమటొచ్చి కన్నీరు కార్చి ఒక దాన్ని సంపాదించుకొని అక్కడ పెట్టుకుంటే నాలుగు వచ్చిన చికా చెప్తా ఉంటే లేకపోతే పైకి తీసి కొడతా ఉంటే ఎప్పుడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మా అబ్బాయికి పనులు కానీ ఏమి కానీ అనుకోని వాడు చీపేసి కొట్టేస్తా ఉంటాడు. పొరపాటున ఆ పార్టీ ఇచ్చేసి టీవీ మీద కనపడింది బల్లి, ఇక వీడు పట్టుకున్నాడు చీపి. అది ఆ బల్లి అనుకున్నాడు వీడు, కానీ స్క్రీన్ లో బల్లి అనుకోవాలి తెలియదు వాస్తవంగా. అవునంటారు కదా, తెలియదు కాబట్టి నేను చీపని బయలుదేరిపోయాను కొట్టడానికి. ఆల్రెడీ ఒకసారి కొడితే రేపు వచ్చేసాయి. ఏమో మన గట్టిగా అరుచుకుంటే కోపాటికి వెళ్ళిపోయాను. అసలు మీకు ఉండదు అదే అని చెప్పేసి వెళ్ళిపోయాను. మా ఆవిడకి ఎంత అనిపించిందండి, మా ఆయన ఎంత కష్టపడుకున్నాడండి. మ్యారేజ్కి మేము వచ్చే ముందు 2 రోజుల ముందు పెట్టించాడంట. ప్రభా ఇది పోగొట్టేసి డైలీ నాకు ఇంట్లో ఎట్లా ఉండదంటే ఏదో ఒకటి అంటే ఉంటాడు, ఏదో ఒకటి చేయి ప్రభావ, వీడికి తెలియక కొట్టేసి జ్ఞానం లేదు ప్రభావ అని మా ఆవిడ కళ్ళ మీద కారిపోతాను. నేను షాప్కి వచ్చేసరికి మళ్ళీ పని చేస్తుంది. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి విలువ తెలియదు, అది ఏంటనేది తెలియదు. వానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, పిల్లలను చెప్పండి. పిల్లలకి ఇష్టమైన కొన్ని ఐటమ్ మీరు పట్టుకొని ఆ బ్యాగ్ నుంచి తీయండి ఒకసారి. అసలు రచ్చయాత్ర కనుక డొర్లేస్తా ఉంటారు. ఎందుకని వాడికి అది వాడి వస్తువు అని తెలుసు. ఆ వస్తువు డాడీ మమ్మీ తీసుకొచ్చి ఇచ్చారని తెలుసు. మనం కూడా చిన్నప్పుడు అలా చేస్తాం. మన వస్తువు కానీ మన బెడ్ పక్కన హాస్టల్లో ఉంటాం, మన బుక్స్ షెల్ఫ్ కానీ మన బ్యాగ్ జస్ట్ అలా జరిగిందంటే 100 మంది ఇంకా చూస్తాం. మన హాస్టల్ నేను హాస్టల్ నుంచి వచ్చి అది తెలుసు 100 మంది ఇంకా చూస్తాం. చిన్న అలా జరిగిన షర్ట్ ఉన్న ప్లేస్ లో మారిన బెడ్షీట్ ఏమంటే జరిగిన బెడ్ నుంచి అలా డస్ట్ నుంచి పక్కన దులిపినా మనం ఏం చేస్తామండి చేసుకోవచ్చు. అందుకని మనము వెళ్ళ చెల్లించి ఆ రూమ్ లో ఉంటున్నాం కదా. మనం ఫ్రీగా ఉన్నట్లేదు, నేను ఫ్రీగా ఉండట్లేదు ఇష్టానుసారం బిహేవ్ చేయడానికి అంత అవునా కదా. ఎందుకంటే ఏంటంటే దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు, మనకి ఎంత ఆసక్తి ఉందో కూడా చూస్తాడు. ఒక వస్తువు కానీ ఒకటి కానీ నీకు ఇచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో కూడా దేవుడు చూస్తాడు. ఎవరిని పెడితే వాళ్ళని దేవుడు ఆశీర్వించడండి, ఎవరిని పెడితే వాళ్ళని దేవుడు ఆశీర్వించడు. ఆశీర్వించబడాలి అంటే, దీవించబడాలి అంటే నువ్వు ఆయనను సమీపించాలి. ఆ సమీపంలో నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. వాక్యం నేను పరిశుద్ధపరుస్తాడు ముందుగా. అంటే అది ఒక ప్రాసెస్ ఆఫ్ ఏమంటే దేవుడు తన వైపు తనది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఆయన సమీపించాలని తేజస్సులు అంటాడు కాబట్టి ఆయనతో మనం యుగయుగాలు మనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన వల్ల మనం ట్రాన్స్ఫార్మ్ చెందాలి కాబట్టి మనం పాప జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనం దీవించండి. కానీ దేవుడు ఒక పని చేస్తాడు తెలుసా, నాలంటి వాడిని లేదా సేవకులు లాంటి వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు నీ యొక్క జీవితం నుంచి హెచ్చరిస్తాడు. నువ్వు పెడుతున్నప్పటికీ కూడా ఓపిక సహనం కలిగి ఒక స్నేహితుడిని పక్కన పెట్టి ఏం చేస్తాడంటే మాటి నీకు గుర్తు చేస్తా ఉంటాడు. అది దేవుడి యొక్క సంకల్పం. అర్థమవుతుందా? అంటే నిన్ను ఫైన్ ట్యూన్ చేసి అంతవరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక రోజున నీకున్న పరిస్థితిని బట్టి డెఫినెట్ గా నువ్వు ఒకసారి చూస్తావు. ఆయన వైపు చూసినప్పుడు నీకు అనిపిస్తుంది, ఆ అర్థం నీ మొహం చూసుకుని ఎంత దరిద్రంగా ఉన్నాను నేను, నా బతుకు ఇలా ఉందా, నా యొక్క జీవితం ఇలా ఉందా అని ఒకసారి అర్థం
మరలా నేను ఒక మంచి రూపాంతర చెందాలని ఏం చేయమన్నప్పుడు అప్పుడు బైబిల్ దగ్గరకు వస్తాను. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బైబిల్ ఉన్న మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒక నమ్మకం విశ్వాసము మనకి కలుగుతా ఉంది. ఎప్పుడైతే నీలో ఒక నమ్మకం విశ్వాసం నీలో బిల్డప్ అవుతుందో ఆటోమేటిక్ గా దేవుడు అంటే ఏంటి, ఆయన ఉన్న గుణలక్షణాలు ఏంటి, ఆయన ఆరాధించే వారిని ఏ రకంగా దేవుడు ఆశీర్వదిస్తాడో, ఆయన ఉన్న గొప్పతనం ఏంటి ఆయన ఒక్కసారి గమనిస్తాం. కాబట్టి ఆ సమయంలో దేవుడిని ఏం చేస్తారంటే మీకు స్టార్ట్ చేస్తారని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అబ్రహాము ఇన్ని కాదు కానీ అబ్రహాము చూసిన జీవితంలో ఆయన అన్ని చెడు దేవుడు తెలుగు ప్రజలు కానీ ఇంకా దీంట్లో ఏమీ లేదు, కానీ మా డాడీ ఇల్లు తయారు చేసి అమ్ముతాడు కానీ దీంట్లో జీవం లేదు, కానీ జీవంగా దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఎదురు చూశాడు, వెతికాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అబ్రహాంకి నీకు నాకు దేవుని ప్రత్యక్షత ఎందుకు కలగట్లేదు? కొన్ని విషయాల్లో ఎందుకు మనం వెనకబడిపోతాము, కొన్ని విషయాల్లో మనం డెసిషన్ తీసుకుంటాం కానీ ఎందుకు దాన్ని కొనసాగించలేకపోతున్నాం అంటే ప్రాపర్ గా దేవునితో రిలేషన్షిప్ అనేది మనము మెయింటైన్ చేసేవాళ్ళం. దానికి కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, ముందుగా చాలా ఉన్నాయి. మనకున్న ఇబ్బందులే కావచ్చు, మనం వెళుచున్న పరిస్థితులే కావచ్చు, మనకి సమయము లేకపోవచ్చు. అది చెప్పిన మాస్టర్ గారు ఎన్ని మా సంబంధించి ఇలా చెప్తే బాగుంటుంది చెప్పండి. ఎన్ని ఎలా ఉన్నా సరే మనం ఇచ్చే సమయము ఇవ్వాలి. అట్లీస్ట్ నువ్వు డే మొత్తం కష్టపడినా నువ్వు పడుకునే ముందైనా సరే బెడ్ దగ్గర సమీపించినప్పుడు మోకరించి అయ్యా డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఎంత కష్టపడ్డాను మొత్తం నీకు మరుగా ఇవ్వలేదు. సో నా సిచ్యుయేషన్ నా పరిస్థితి దేవుడు అని నువ్వు ఒకసారి మోకరించి ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన చేసి పడుకున్నప్పుడు అలా ఊహించుకొని దేవుని వేసుకుని తండ్రి గారి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత పడుకునే ముందు అలా కూర్చొని గాడి సరే కదా ఇప్పుడు కష్టపడి వచ్చావు కదా, సర్లే గురించి ఆలోచిస్తే కష్టపడుకుంటున్నాను కదా, అవునా కదా, నిజంగా ప్రేమించే తండ్రి అవునంటారు కదా. ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కిపడి ఏడుస్తూ నీకున్న పరిస్థితిని మొత్తం పెట్టుకుంటావు. ఈ రోజు జరిగిన విషయాలు నీకు జరిగిన అవమానాలే కావచ్చు, నిందలే కావచ్చు, జరిగిన గుడ్డే కావచ్చు, బేడే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మోకరించి 2 చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మంచి స్నేహితుడిగా ఉంటాడంట. ఏదైనా కష్టం ఉన్నప్పుడు నీకు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలో కూడా ఆయన నేర్పిస్తాడంట. అదే స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన మీద నమ్మించినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి శ్రేష్టమైన ఆలోచన దయచేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు నీకు ఆ సిచ్యుయేషన్ లో ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో ఆ వెళ్ళిన వ్యక్తినే పరిచయం చేయకుండా ఆ వ్యక్తి కనెక్టివిటీ చేసి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలో కూడా దేవుడే ఆ విషయాల్లో సహాయం చేస్తాడు. మీరు నవ్వుతా ఉంటారు కానీ లాస్ట్ వీక్ సాక్ష్యం విన్నారు. నేను లాస్ట్ వీక్ నాకు రాలేదు, కొంచెం ఇంట్లో కొంచెం ఇబ్బంది దృష్ట్యా. సార్ అంతకుముందు వీక్ నేను చెప్పాను ఏమని చెప్తూ సాక్షి బాగుంటుంది కదా, చెప్తూ వాళ్ళు లేకపోవడం చెప్పారు, అవునా కదా. కొన్నిసార్లు మన చేతుల్లో జోబులో డబ్బులు లేకపోయినా దేవుడు మహాత్ములు బట్టి కొన్ని పనులు దేవుడు మన కొరకు కొంతమంది ఏర్పరిచి జరిగిస్తాం. ఈ రాత్రి దశం చెప్పే ఒక విషయం ఏంటంటే నమ్మిక మాత్రం మనము ఆయన యందు ఉంచాలి. మనం ఎప్పుడైతే మొత్తముగా దేవుడిని మనం ఆనుకొని జీవిస్తామో అంటే కంప్లీట్ కంట్రోల్ కంప్లీట్ గా సబ్మిట్ చేసుకుంటే మనకి జీవితాల్లో ఆశీర్వాదం అనేది పోగొట్టుగా ఉంటాయి. అంటే మీకు కేవలం ఆశ్రయించబడటం ఒకటే కాదండి, మీరు దీవించబడాలి, పరిపూర్ణంగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుని యొక్క రాకడలో మీరు అక్కడ ఎత్తబడి గుంపుగా ఉండాలి. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలిసి అక్కడ ఆయన ఆనందించే వారిగా మనం ఉండాలి. ఆ యొక్క ఆశతో నిరీక్షణ మనం ముందుకు కొనసాగాలనుకున్న మన యొక్క జీవితంలో ఒక తృప్తి అనేది ఉంటుంది. సంతృప్తి లేకుండా ఎంత సంపాదించిన ఉపయోగం ఏంటంటే చెప్పండి. కోట్లు ఆశ వెనకేసుకున్న సంతృప్తి అనేది సంతోషం లేకపోతే విచారం ఉంటుంది కదా. సో మన యొక్క జీవితంలో కలిగినది కొంచెమైనా అపోస్తులు కలిగినది కొంచెమైనా సరే దాంట్లో తృప్తి ఉందంట. ఒకరికి ఎప్పుడు కూడా ఈ విషయం కంపేర్ చేసుకోవద్దు. దేవుడు ఎందుకంటే నిన్ను అంతకంటే ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు. యోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటన సెకండ్ ఎగ్జాంపుల్. అబ్రహాం గారి తర్వాత యోబు యొక్క జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ చూడండి. 1వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. 21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని చక్కగా మాట చూసినట్లయితే యోబు తన యొక్క జీవితంలో ఏం జరిగిందండి? గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, దేవుని యందు భయభక్తి వ్యక్తి, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అంటారు కదా, మంచి క్వాలిటీస్ గల వ్యక్తి. కానీ తన యొక్క జీవితంలో ఏం జరిగిందంటే దుష్టుడు ఉప్పును వచ్చాడు వాడి ఆయన యొక్క జీవితంలోకి. తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఉన్నత విషయంలో ఒకేసారి ఏం చేశాడంటే నేలమట్టం చేసి. సో ఆ సమయంలో కూడా ఆయన మాట్లాడితే యెహోవా ఇచ్చెను,
అంటే అతనికి ఒక నమ్మకం ఉంది తెలుసా, నాకు కలిగిందంతటి దేవుళ్ళ కలిగిందండి, నా దేవుడి వల్లనే కలిగింది. సరే వెళ్ళిపోతే దేవుడు సేవలాక నేను జరగదు. ఈ యొక్క విశ్వాసం ప్రశ్నగా చెబుతున్నారు. ఏ విషయాన్ని బట్టి ఆధారపడదు, ఏ విషయాన్ని బట్టి కంగారు భయపడకూడదు. ఒక నిరీక్షణ అనుకోవాలి ఏంటంటే, నా దేవుడిని చూస్తున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నానో, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయన కనుదృష్టి పడుతూ నేను ఉన్నాను ఒక నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు బిల్డప్ అవ్వాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీలో ఏముండాలి? ఆత్మ సంబంధమైన కార్యం చేసే గుణం ఉండాలి. నీలో ఏముండాలి? ఆత్మ నింపుదల ఉండాలి. అంటారు కదా, అందరు కలగదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వారికి అంటాడు, మనోనేత్రములు పెరిగింపబడిన వారే అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇలా చూస్తున్నారు, కానీ దేవుని ఎందుకు బతికారు? ప్రార్థన చేస్తున్నప్పుడే వాళ్ళకి ఆలోచన దేవుడు దయచేస్తున్నారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతారు. మనకేముందండి ఈ రోజున నిజంగా ఎప్పుడైతే సంఘం ఉంది, కొంతమంది సంఘానికి వెళ్ళకపోయినా, వెళ్ళే పరిస్థితి లేకపోయినా కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని వాళ్ళు ఉన్న స్థితిలోకి రాలేదా? వాళ్ళని ఎవరు లీడ్ చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ధైర్యపరుస్తుంది ఎవరండి? దేవుడే కదా. వాళ్ళకి నెమ్మది కలిగజేస్తుంది దేవుడే కదా. కుటుంబంలో మనకైతే ఈ స్వేచ్ఛ ఉంది వచ్చి, కానీ కుటుంబం పరిస్థితులను బట్టి కుటుంబంలో వెళ్ళలేకపోక, దేవుని మీద ఉన్న ప్రీతిని చంపుకోలేక బైబిల్ చదువుకుంటూ వాక్యం చదువుకుంటూ ధ్యానిస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. తెలియదా జీవనంగా దేవుడు సహాయం చేస్తారని. కానీ యోబు యొక్క జీవితంలో చూడండి, ఆయన అన్నాడు, ఇది మొత్తం పోయినా సరే నా విమోచకుడు సజీవుడు. విశ్వాసం ఉంచాడు, దేవుని యందు ఎదురు చూశాడు, ఆయన పెట్టిన పరీక్షలో ఆయన నిలబడ్డాడు, తట్టుకోగలిగాడు. దేవుడి నుంచి మంచిగా సాక్షి దేవుడు అంటే మొదట ఆశ్రయించిన దానికంటే కూడా అన్నంతలో ఆశీర్వాదం అతనికి అనిపించింది. ఎందుకని అతడు అంత కోల్పోయినప్పటికీ కూడా, అంత పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుని మాత్రము విడిచిపెట్టారు. కొంతమంది నేను చెప్పాను లాస్ట్ టైం ఒకసారి, సో ఆస్తులు సంపాదించుకోలేకపోతున్నాము, డబ్బు రావట్లేదు, పర్ఫెక్ట్ గా ఉండాల్సి వస్తుంది, బిజినెస్ లో మోసం చేయలేకపోతున్నాం, జీవం గల దేవుడు నమ్ముకున్నందుకు ఆ బల్లాలను బలం చేయబెట్టాలని పరిశుద్ధంగా మాస్టర్ గారు అక్కడ బల్ల బుద్ధి చెప్తున్నాడు. మనకేమో లోపల భయం వేస్తున్నాయి, మోకరిస్తున్నా గడగల వణుకు వచ్చేస్తున్నాయి, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, చేసిన తప్పులు మొత్తం కనబడిపోతున్నాయి అని చెప్పేసి ఒక వ్యక్తి నాతో తెలిసిన స్నేహితుడు ఏం చేశారంటే, జీవంగా దేవుడిని పక్కన పెట్టించాడు. జీవంగా దేవుడిని పక్కన పెట్టించాడు, దేవుని వరకు రావాలి. కానీ యోబు యొక్క జీవితంలో అది లేదండి. సమస్తం కోల్పోయినప్పుడు ఈవెన్ చేసుకున్న భార్య వచ్చి దూషించి మరణం కాదు అంటే దేవుని దూషించుకోవడానికి మనసు ఆ మాట కూడా మూర్ఖులను మాట్లాడుతున్నారు. ఎన్ని మనకు తెలిసిన పాయింట్స్ కావాలని కావాల్సిన, ఎందుకంటే మన విశ్వాస పరిమాణం నానాటికి అభివృద్ధిని ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంత కోల్పోయినప్పుడు కూడా చివరి వరకు నా విశ్వాసం నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో వచ్చి నువ్వు కూడా ఒకటి ఆలోచించాలి ఏంటంటే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఆయన నమ్ముకొని వచ్చాను కదా. ఇదిగో వాళ్ళందరి విషయం నాకు అనవసరం అండి, నాకు ఒక గురించి నాకు అనవసరం. నేనేంటి నాకు తెలుసు కాబట్టి, నేనేమైనా నా దేవుడు నాకు బాగా తెలుసు కాబట్టి నా దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాదు కొంచెం ఆలస్యం కావచ్చు, ఒక 3-4 days కావచ్చు, 3-4 months కావచ్చు, బట్ ఒక రోజు ఖచ్చితంగా నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 100% నన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు తన యొక్క జీవితంలో ఆయన పాపం ఏమి చేయదు, యథార్థంగా చేయగలరు. వెళ్ళిపోతుంది చెప్పిన భయ వెళ్ళితో వెళ్తా కదా. వెళ్ళిన తర్వాత మనం ఒక్కసారి రాజులతో చెప్పాయంటే, సరే అడిగిన తర్వాత ఈయన వీడు వర్క్ బిజీలో మర్చిపోయాడు. వర్క్ బిజీ మనం మొన్న ఫ్రాంక్తో మాట్లాడుకుందాం, ఆయన ఇచ్చిన దాంట్లో ఈ మాట మర్చిపోయాడు. కానీ దేవుడు ఒక మైండ్ లో వచ్చేసరికి రాజుకు కలసిన కలభావం చెప్పుకోవడం లేడంట. మీకు అర్థమవుతుందా? ఏం జరిగిందంటే, నువ్వు నేర్చుకున్న కోర్సుని బట్టి ఎవడో దొరకడం అవుతాను, రేపు మార్కెట్ ఉండే కాబట్టి ఆ పొజిషన్ దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మనకి దేవుడు ఒక పొజిషన్ కేటాయిస్తారని ఇప్పుడే సర్దు పెట్టుకోండి. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ స్వబుద్ధిని ఆరాధన చేసి వెళ్దాం అనుకుంటాను, అడుగుతాం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది. బట్ నువ్వు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆ దేవుడి మీద పెట్టేసి పరిపూర్ణ విశ్వాసంతో ఆయన మీద ఉంటూ కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాస యాసనలు ప్రార్థన చేస్తున్నావు, నా దేవుడిని మరి ఎందుకన్నాడు 100% ఉంటాడు కూడా ఆయన. చాలా మంది ఇక్కడైతే అవసరం చెప్తూ ఉంటారు, బిఫోర్ కోవిడ్ ముందు అసలు ఇక్కడ నుంచి అక్కడ దాకా జాబ్ కోసం వచ్చినాడు, ప్రేమ పేరు చెదిరిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కడికో చెదిరిపోవాలి. అక్కడ బెంగళూరులో కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ ఆ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. అందరూ కూడా దేవుని చేత ఆశ్రయించబడి సొంత గృహాలు, సొంత ఇల్లు,
భార్య బిడ్డలతో ఒక కాస్త ఇద్దరు కాస్త నలుగురు దేవుని మహాత్ముని బట్టి వాళ్ళు మొత్తం వస్తే పాస్టర్ గారు 2వ సర్వీస్ స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను అంటాను, దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడే మనకు ఒక నమ్మకంతో వస్తుంది సారా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం చివరి మట్టుకు ఉండాలి. పరిస్థితులు మనకు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు గాలి తుఫాను చూసి అప్పుడు దాకా ఆయన చూసి నడిచిన పేతురు ఏం చేశారండి? ఒకేసారి గాలి తుఫాను చూసేసరికి ఇది అయిపోద్దనే అలజడి లోపలికి వచ్చింది. సో దాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదో అయిపోద్దనే ఆలోచన మైండ్ లో రానివ్వకండి. ప్రభు వైపు మాత్రమే చూస్తుంది. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి ఏం చేశాడండి? ఎదురు చూశారండి. అవునా కదా? మనము కూడా కొన్నిసార్లు అక్కడ ఏమి కనపడదు, కానీ నిరీక్షణతో అలా తదేకంగా ప్రభువును చూస్తున్నప్పుడు నమ్మకమైన మార్గాన్ని అక్కడ చూపిస్తాం. అది అలా కాన్సన్ట్రేషన్ గా మనం అలా చూడాలి అంటే మనకు ఖచ్చితంగా మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే ప్రేయర్. దేవునికి స్తోత్రం. అలాగే ఆ పాయింట్ చెప్పవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వాక్యాలు. నెక్స్ట్ వీక్ రారేమో, తొందరగా అయిపోయింటాయి. సరే, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయుడి. దేవుని యొక్క సమాధానము అబ్బా దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు అంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థనా విజ్ఞాపనల చేత నువ్వు ఆయనకి కై చేస్తున్న ప్రతి విషయాన్ని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అంటే దానివల్ల ఏమైంది భాషలు అంటే నీ ఫెయిత్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో థింగ్ ఏంటంటే మనము ఏదైనా పొందుకోవాలి అంటే ఆ పొందుకోవడానికి కావాల్సిన విశ్వాసం మనలో ఉండాలి. అది మనకు అక్కడ ఏం కనపడినప్పటికీ కూడా విశ్వాసంతో మనము చూస్తున్నాం. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి నా మాట. అవుతాను, నా దేవుడిని ఈ స్థితిలో ఉంచడు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆనాడు యేసును ఆశ్రయించి దీవించి ఒక సింహాసనం కూర్చోబెట్టిన దేవుడు నన్ను కూడా దీవించే దేవుడు ఒక రాబోదు. బట్ నువ్వు ఆ మాట చెప్పాలంటే చాలా జాగ్రత్త. మాట చెప్పే ముందు అనిల్ తర్వాత పలికేటప్పుడు నీవు నీ దేవుడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను చూసుకొని చెప్పండి అన్నమాట. నేను దేవుడితో కనెక్టివిటీ లేదు, కానీ ప్రకల్పాలు కలుగుతున్నా బయటికి వెళ్ళిపోయి దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? చెప్పండి, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఏముండదు కదా. అసలు సోర్స్ ఆయన, అవును కదా. అసలు సోర్స్ తోనే కనెక్టివిటీ లేకుండా నేను రేపు పొద్దున్న ఇక్కడ పెద్ద చేసేస్తానంటే నా దగ్గర ఏమి లేదు కదా. అదే నేను ఒక ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫెయిత్ లెవెల్స్ నాకు ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి నేను ఎప్పుడైతే నోటితో నేను పలుకుతానో దేవుడు దాని కార్యరూపం దాల్చుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏంటంటే ఆ శక్తి, ఆ బలం నాది కాదు. అందుకే నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. అంటే ఆయనని బలపరచాలి అంటే, ఆయనని దీవించాలి అంటే, ఆయనని నడిపించాలి అంటే నీలో విశ్వాసం కోపంగా కనపడుతూ ఉండాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తే ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రార్థన ద్వారానే, ప్రార్థనా విజ్ఞాపనల చేత. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10:7 వాక్యంలో వినుట వలన విశ్వాసం కలిగి ఎలాగంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. మనము వినుట వలన ఏం జరుగుతుంది? విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏ మాటలు? దేవుని మాటలను బట్టి. అంటే దేవుని మాటలకు ఎక్కడ దొరుకుతాయి అంటారు అన్న, యూట్యూబ్ లో దొరుకుతున్నాయి కదా అంటే పెట్టు, తన తప్పేం లేదు. పలానా చోట దొరుకుతుందంటే ఎలక్ట్రానిక్ మీడియాలో చూడటం తప్పేం లేదు. కానీ పర్సనల్ గా వచ్చి కొంత సమయం అక్కడ ఎప్పుడు చూస్తే అక్కడ చూద్దామండి చర్చిలో అదొక విషయం. గెస్టర్స్ చెప్తుంది బెడ్ మీద పడుకొని కాళ్ళు కాలేసుకొని ఏదో పక్కన గిన్నెలో పడేసుకొని వాక్యం ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులు కలిగి జీవం గల దేవుని మందిరం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను. దేవునికి స్తోత్రం. వినయ భయభక్తులు గల వారి యొక్క ఆయన నివాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము వినయ భయభక్తులతో ఉన్నప్పుడు మన హృదయాన్ని చూస్తున్నాం. నలిగి వేసారిపోయి కుంగిపోయిన వాళ్ళందరితో అంటున్నాడు, అలసిన వానికి తన మాటల చేత మంచి మాట చెప్పి వాళ్ళు మంచి జ్ఞానం బోధించి నడమంటాడు. దేవుడు బలపరుస్తాడంట. ఆ 2 minutes 3 minutes షార్ట్స్ మీకు అంతా కనపడేది ఏముండదు అనంటారు కదా. 2-3 hours తప్పు చేసుకున్నట్టు దయచేసి. సో నువ్వు ఆ సమయానికి ఒక 10-15 minutes దాని గురించి ఆలోచిస్తూ కనీసం ప్రార్థన చేసుకుని, కానీ ఆఫ్టర్ 30 minutes తర్వాత నీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. కానీ జీవం గల దేవుని మందిరం రావాలంటే ఒక ప్రాసెస్. నువ్వు స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ ఇంటికా నుండి.
ఆ రోజు టైం మొత్తం కూడా సెట్ చేసుకోవాలి నువ్వు అంటారు కదా. ఆ టైం మొత్తం సెట్ చేసుకోవాలని ఈవినింగ్ ఈ టైం కన్నా చర్చించాలంటే అంతకంటే ముందు పని మొత్తం చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఒక ప్లాన్ దేవుని మందిరం ఎంత ఒక ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ లో నువ్వు ఏమవుతున్నావు, దేవుని వాక్యం విషయంలో నువ్వు ఒక ఆసక్తి నువ్వు కనుపరుస్తావు. చాలా మంది ఆశ్రయించబడకుండా కారణం ఏంటంటే ఏదో రావాలి, కూర్చోవాలి, వెళ్ళాలి, ఆ టైంకి వెళ్ళాలి, వేసి వచ్చేయాలి, లేదా ఎక్కడో జరుగుతున్నారు అక్కడికి వెళ్తారు, ప్రయాసపడి వెళ్తారు, మంచి వచ్చిన లోపల ఏదో ఒకటి చూసుకుంటారు, దాని మీద ధ్యానం ఉండదు. కానీ మనకి దొరికిన చోట 100 కిలోమీటర్లు వెళ్ళవచ్చు కదండి, నీ పక్కన మందులు ఉన్నాడు, కూర్చొని ప్రార్థన చేసుకుని అడగని సేవకులు 1 గంట ప్రార్థన చేసుకుంటారు. వ్యక్తిగతంగా గడపన్న ప్రభు బైబిల్ శ్రేష్టమైన మాట, యథార్థ ప్రవక్త కలిగి ఎవరు ఉన్నారేమో అని లోకమంతా కూడా ఆయన నేతలు ఏం చేస్తుందండి, సంచారం చేస్తుంది. అంటాను మీరు ఇప్పుడు వరకు యథార్థంగా ఉన్నారు, నేను అంటాను ఇక ముందు యథార్థత కొనసాగించండి. దాని వచ్చే ప్రతిఫలాన్ని నేను చెప్పడం కాదు, కానీ రేపు మీరే చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం అనేది దేని ద్వారా వస్తుంది, వినుట వలన. అది ఎవరి గురించిన మాట, క్రీస్తుని గురించిన మాట, యేసు క్రీస్తు గురించిన మాట, అంటే దేవుని గురించిన మాట. మనం వినుట వలన విశ్వాసం అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇంకొక మాట, విశ్వాసం ద్వారా ఇంకా అదే విధంగా యెషయా గ్రంథం 45:31 వాక్యం చూద్దాం. దేవుని గురించి ఎదురు చూసే వాళ్ళు కూడా యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం అంటే నూతనమైన బలం. మనకు చాలా మంది అనుకుంటారు ఇక అప్పుడే చేసిన భక్తి జాలే అది అలా వెళ్ళిపోతా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఆయన కోసం చూస్తా ఉన్నావు అనుకో, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నావు అనుకో, ఒక నవనూతన శక్తిని మనం ఆవరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని పక్షిరాజు యవన క్రొద్దనట్టు, పక్షిరాజు యవనం క్రొద్దని యొక్క యవనము కొనసాగుతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చాలా మంది డిగ్రీ చేస్తా ఉంటారు కొన్ని విషయాలు. ఇంకా నీ పొజిషన్ వల్ల ఇంకా అట్టే ఉన్నావేంట్రా, లేదా ఇంకా ఉన్నాడు తల్లి, ఇంకా ఇంకా వాడికి ఏం తెలుసు బాధలు, మన పడ్డ బాధలు. మనకు ఒక నిరీక్షణ ఉంది, లోకంలో కానీ నిజంగా ఆ మార్గం నిలవాడు, నీ తోటి స్నేహితులు, నీ తోటి బంధువులు నిజంగా నేను ప్రేమించి చెప్తానుకో, అసలు ఏం జరుగుతుంది, ఏంటి అన్నప్పుడు అరే ముంబైలో ఉంది, పరిస్థితిలో ఉంది, ఇలా చాలా ఇలా జరిగింది, దేవుని నమ్ముతున్నాను, సరే బ్రదర్ మనందరం కలిసి మోసం ప్రార్థన చేస్తాను, దేవుని పట్ల కార్యం నిజమైన స్నేహితుడు, దేవునికి హల్లెలూయా. నీ మేలు కోరుకునేవాడు, నీతో ప్రార్థన చేద్దామో, మనం మోకరిద్దామో, ఇక నీ విషయం నేను కూడా ఉపవాసం ఉంటాను, ఒక దినాన్ని నియమించు అన్నవాడు నిజమైన స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు అంటారు కానీ ప్రాణం తీస్తారు, ప్రాణం పోతాను నాకే తెలియదు. నిజంగా ప్రాణ స్నేహితుడు అన్నవాడు నీకు ఉన్న సమస్యల దగ్గరికి వచ్చి ఉపవాసం ఉంటావా, ఏం చేస్తావా, ప్రార్థన పెట్టుకుంటా, నేను కూడా వస్తాను, నా సార్ నా తర్వాత నేను కూడా ప్రార్థన చేస్తాను, నాకు శాంతితో రావాలి. యోధులకు వచ్చారు, ఏమన్నారు, నాన్న రకాల ప్రశ్నలు చంపేశారు. అప్పటికే ఆయన నలిగిపోయి ఉన్నాడు, ఇంకేం చేశాడు, పెద్ద పంటలు చేసాడు మాట. దేవుడు కోపం వచ్చేసింది. ఆయన దేవుడు పెట్టే పరీక్షలు ఆయన ఉంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, స్నేహితులు అంటే ఏం చేయాలని పాపం ఏదో ఒక రకంగా బలపరచాల్సింది పోయి అటు చేసుకుంటావు ఇటు చేసుకుంటావు, అది ఇది వీళ్ళు బోధకులు అయిపోతారు. కొందరు పాస్టర్ గారు అయ్యో పాపం వస్తున్నాడు, పాపం ఇబ్బంది పడుతున్నాడు, ఆయన జాలి పక్కన తీసుకుంటారు. పాస్టర్ గారు మీకు తెలీదు, పాస్టర్ గారు తెలియకుండా మీరు చెప్పండి, మీకు తెలియదు పాస్టర్ గారు మన అట్ట ఇట్ట ఇట్ట అట్ట. దేవుడికి సమస్తం తెలుసు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం మన విషయాల్లో ముందుకు పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన కోసం చూసినప్పుడు నూతన శక్తి, నూతన బలాన్ని అనుగ్రహించి నీ పట్ల ఎందుకు కార్యం జరగదో, ఇదిగో నేను శక్తిని ఇస్తాను, ఇదిగో నీకు బలాన్ని ఇస్తున్నా, ఇప్పుడు నిలబడి ఇప్పుడు నుంచి అయినా సరే నువ్వు నడుపు అయిపోయిందని నుంచి వదిలేసి అంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అయ్యా నాకు శక్తి సరిపోదు, నాకు బలం సరిపోదు, నాకు అంత దగ్గర అంత లేదని సౌందర్యం అస్సలు ఎన్ని పక్కన పెట్టామా, ఇది శక్తి చేతం కదా, బలం చేతం కదా, ఆత్మ చేతం చేత దేవుడు కార్యం అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని పక్కన పెట్టి మొదలైంది, ఎన్ని నీ శక్తి నీ బలంతో కాదు, నా ఆత్మ చేతం చేస్తా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతావు, బలాన్ని శక్తిని నువ్వు పొందుకుంటావు. చివరిగా ఒబీడియన్స్, దేవుని యందు వినయ భక్తులు చూపించుకోవాలి. మనకు చెప్తాను బాగుంటాయి. 37వ అధ్యాయం కీర్తన 5వ వాక్యం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకును, అప్పుడు నీ ఉద్దేశంలో, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, ఫైనల్కి వచ్చేసి నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. సో నువ్వు నీ యొక్క మార్గాన్ని, నీ యొక్క జీవితాన్ని ప్రభువుకి సబ్మిట్ చేసుకుంటే ఓ ఆయన బరువు ఎత్తుకోమట్లేదండి, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఆయన హోలీ, ఆయన సస్యుడి ఉన్న దినాల్లో ఎటువంటి వారితో కూడా మాట్లాడించుకోలేదు, ఎటువంటి ప్రవక్తల విషయంలో కూడా ఆయన మీద ఏది చూపించి దమ్ముదాన్ని ఎవరు చేయాలి. మిక్కిలి అవమేసుకున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా ఎదుటి వారిని మనం తృణీకరించకుండా, ఏ విషయంలో కూడా ఎదుటివారు వచ్చి నీ మీద నిందమొక విధానంలో నువ్వు ఉండకుండా, నీ యొక్క యథార్థతని, నీ యొక్క భక్తిని, యొక్క నీతి నువ్వు కాపాడుకున్నప్పుడు నా ప్రభు గురించి నువ్వే ఒక సాక్షి నిలబడతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యథార్థత, ఆ భక్తిని, ఆ వైరాగ్యం ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఇక మిక్కిలి యవన వయస్సులో
ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస అయిపోకుండా, చెడు క్రియలకు బానిస అయిపోకుండా, ఈ బిడ్డ నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ఇది నా కొరకు నడుము కట్టుకున్నాడు కదా, కట్టుకున్నది కదా ఈ వ్యక్తి పట్ల నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తాడు? ఉన్నా కదా, తల్లిదండ్రులు ఇద్దరు పెట్టున్నారు అనుకోండి, పరమాలు తిరుగుతున్న ఒకరు ఉంటే, పరిశుద్ధంగా ఉన్నవాడు ఉంటే, పరిశుద్ధంగా ఉన్నవాడు ఇబ్బంది పడుతున్నప్పుడు తండ్రి కలుగుతుంటే లోపల నరాలు తెగిపోతా ఉంటాయి. సరే పోయేదో ఆడిపోయిన బాగుండు, వీడిని ఇబ్బంది పడుతుంది అంటారు లేదు, మామూలు చెప్తున్నమాట. జనరల్ లోపల సామెత. అంటే పనిమాలు తిరిగి వాడి మీద అంతా ఉంటుంది, కానీ మంచి చేసి వాడు ఇబ్బంది పడకుండా వాడి కష్టాలు అనుకోండి, తండ్రి నిలబడతారా కళ్ళు అవునారు కదా. ఈ లోకంలో మనిషి యొక్క ఆలోచన అంటే మనుషుల్ని క్రియేట్ చేసినానికి అంత దేవునికి స్తోత్రం. అందుకంటే మన యథార్థత, మన పరిశుద్ధతను విడవకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని చూడడు. కాబట్టి దేవుని నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధిగా ఆయన నిన్ను పరిశుద్ధిగా మార్చేది అంటే దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ ఆపాదించుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ లోపల పెట్టుకుని, మనసులో పెట్టుకుని, రాసుకుని, హృదయమైన పలక మీద రాసుకోండి. ప్రభు అంటున్నాడు, ప్రభు ఇక భక్తులు దావీదు అంటున్నాడు ఏమంటే, నా యొక్క మార్గాన్ని యెహోవా చేతికి అప్పగించుకో. అప్పుడు నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావు, ఏదైతే నువ్వు తలుస్తున్నావు, ఆ తలంచిన తలంపులు 100%, there is no 99.9%, 100% నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క విజయాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇంకొక మాట ఉంది, మరి చెప్పడం చాలా ఆలస్యం అయిపోయింది, కానీ క్లియర్ గా 2-3 పాయింట్స్ 2-3 మినిట్స్ క్లోజ్ చేస్తాను. దానియేలు తన యొక్క జీవితంలో దేవుని ఆరాధించుకున్నాడు. ఆరాధించినప్పటికీ, యథార్థ ప్రవర్తన ఉన్నప్పటికీ, దేవుని ఆరాధిస్తున్న దాన్ని బట్టి తీసుకెళ్లి సింహానుభవం వేశాడు. ఆ రాత్రి రాజును నిలబడుతున్నారు దేవుడు. అంటే ఎవరికొక అన్ని విజ్ఞాపనం చేయాలి, ఈయన ప్రార్థన చేస్తాడనేది సెకండ్ థింగ్. కానీ అక్కడ స్తుతి ఆగిందండి, ఇంకా ప్రాముఖ్యంగా వెళ్ళింది, ఇంకా పరిశుద్ధంగా వెళ్ళిపోయింది. ఎన్నిక లేనివాడు ఆ యొక్క అటువంటి వ్యక్తి, ఆ రాజు ఏం చేశాడంటే అన్ని చేయడానికి రాజు ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, అన్ని ఆపేశాడు, అన్నపానం మానేసి అన్ని 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 ఆ రోజు జరిగిన కార్యక్రమం మొత్తం పక్కన పెట్టేసుకుంది. గదిలో ఉండి దాని ప్రార్థన చేస్తుంది. నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తాం? నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తాం? మరి నీ గురించి నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసేవాళ్ళో చెప్పు. ఇది కూడా ఆలోచించాలి. అంటే మన సాక్ష్యం కూడా కొంచెం బాగుండాలి. నేనేది మన సాక్ష్యం కూడా కొంచెం బాగుండాలి. ఎందుకంటే మీరు ఉపవాసం ప్రార్థన చేసిన దైవం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, దైవజనులు సంఘ కాపురం ఫిలిప్ గారిని వాక్య పరిచయం చేస్తాను, నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. మాకు ఎటువంటి అంతరాలు రాకుండా వాక్యం మేము ముందరికి వెళ్తాము. వాక్యం మీకు ప్రకటించడానికి మాకు దేవుడు మార్గాలు తెలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తెల్లారి వచ్చేసాడు. ఆయన ఎవరో రాజులు వచ్చేసారు అక్కడ టెన్ దగ్గరికి, ఎక్కడికి ఆ గుహ ఏదైతే ఉందో గుహ దగ్గరికి వచ్చి అక్కడ నా మాట ఏమన్నాడండి, ఏమన్నా మాట్లాడండి, దానియేలు పిలిచి నిత్యము అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడా అంటే రాజు చిరకాలం జీవించుడు కాకనమాట. ఇక్కడ రాజుకి లెక్కనానం వచ్చేసింది. అరే దానియేలు ఆరాధిస్తున్న దేవుడే జీవంగా దేవుడు ప్రకటించండి. గవర్నర్ దానియేలు మీద చేసిన వాళ్ళు పడుతుండగానే అయిపోయారు. అంటే కొన్ని సార్లు మన విశ్వాసంలో అన్ని కూడా, అంటే నీ ద్వారా కొంతమందికి సువార్త ప్రకటించబడడానికి కొంచెం దేవుడు పిలుస్తాడు. భరించాలి, ఈ మార్పుని కొంచెం భరించాలి, కొంచెం దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు మనసు అనుకోకుండా ఈ చేతులు పడుతున్నది ఆహారంగా మారుస్తాం. దేవుడికి ఇష్టం, దాన్ని నువ్వు ఇష్టపడాలి. దానియేలు జీవితంలో పిలువబడ్డాడు, విశ్వాసం నిలబడ్డాడు. తర్వాత ఏం చేశాడు, దేవుడు హెచ్చించాడు. ఆ యొక్క రాజ్యంలో ఆయన ఆ రాజు ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో రాజు మొత్తం చక్కగా 3 జనరేషన్ 2 జనరేషన్స్ ఆయన అదే సంస్థానంలో ఎవరు కూడా కదలకుండా తన యొక్క రోల్ స్థిరపరిచాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో సిట్యుయేషన్స్ అని చాలా మంది అంటారు, ఐటీ ఫీల్డ్ ఉన్న మ్యాక్సిమం అంటూ ఉంటారు. నో, బాధపడడం అసలు ఏది ఎలా ఉన్నా సరే, ఇక్కడ డోర్ క్లోజ్ అయిందా వెంటనే నీకోసం డోర్ ఓపెన్ చేయడం రెడీగా ఉంటాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్లీ వాట్స్ యూజ్ చేయకూడదు. బట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ఫెయిత్ ని బిల్డప్ చేయడానికి ఒక మాట చెప్పాలి కాబట్టి, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక సహోదరుని చెప్పాలి కాబట్టి దేని విషయం మనం అతని పండకూడదండి. దేవుడు ఖచ్చితంగా మనం కార్యం చేస్తాం. కార్యం చేసింది సారిపోతే ఊరిలో ఉన్న బెదరాలకి ఎవరన్నా తినేసి చచ్చిపోదాం అంటే యథార్థ ప్రవర్తన ఉన్న వ్యక్తి చక్కగా దేవుడిని బతికే వ్యక్తి. దేవుడు అంటాడు, నేను ఒక వ్యక్తిని అక్కడ నేను నియమించాను, వెళ్ళాను వాడికి వెళ్ళినప్పుడు నేనే వెళ్ళేసరికి అక్కడ ఆ వ్యక్తి ఆ కూడా తిని చచ్చిపోదాం అనుకున్నారు. ఎవరు లేరు, భర్త ఉంటే భర్త పోషిస్తాను, భర్త పోషించబడాలి. దేవుడు కొనుక్కున్నాడు ఆ వ్యక్తి. 3.5 సంవత్సరాలు ఇంటికి కొరత లేకుండా, పోషణకి కొరత లేకుండా అద్భుతకరంగా ఆ కుటుంబాన్ని దేవుడు పోషించుకుంటారు.
దానికి ఒకటి ఏరియా రావాలి. నాకు ఒక అబ్బ ఉంది, ఫస్ట్ వాటర్ అన్నాడు, తర్వాత అబ్బ నమ్మకత్వంగా అయ్యా చచ్చిపోతావు నువ్వు పట్టురమ్ముదా అన్నాడు. కొన్నిసారి ఈ సిచ్యువేషన్ వస్తా ఉంటాయి. మనకి లేదన్నప్పుడు అప్పుడే దైవజనులు మన ఇంటికి వస్తారు ప్రార్థన చేయడానికి. మనకేమో ఒట్టి చేతులు పంపిణీకి ఇష్టం ఉండదు. సరే నేను వండి పెడతాకి పాత్రలు ఏమో ఉండదు. కళ్ళం నీళ్ళు దుఃఖం వచ్చేస్తా ఉంటాం. కానీ కలిగిన దాంట్లోనే మీరు నమ్మండి నమ్మకూడదు. మేము నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఉన్నాను. అసలే నేను ఆకలి మంటకి వెళ్తా ఉంటే ఆయన ఎవరో వాక్యం చెప్పి వచ్చి వస్తా అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చెప్పాలంటారని వాడు అక్కడ ప్రార్థన చేసుకుంటారు. మా వీధిలో స్టార్టింగ్ మా అన్న చెప్పారు, లాస్ట్ ఉంటారా ఆయన ప్రార్థన చేసుకున్నారు, నాకు వెళ్ళిపోవాలి ఎగ్జామ్ కూడా మాట్లాడరు మా వాడు ప్రేయర్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను అప్పుడే కాలేజీకి కదా నా కోసం సిద్ధపరిచిన నా మీద కొంచెం అన్నం మీద ఆ సేవ తినేసాడు చూడగానే. ఇంట్లో మజ్జిగ లేవు. ఆయన మజ్జిగ అయ్యా మజ్జిగ అయితే లేదు కానీ ఇక పిల్లోడి కోసం మీరు ఫోన్ చేసి వస్తారని చెప్పేసి కొంచెం గింజలు అన్నం వేసి నాకు ఉంచమంటారని పర్లేదమ్మా ఆ గింజలు కూడా పెట్టండి ఆయన. ఇక వచ్చిన తర్వాత నాకు ఏమీ లేదు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేసరికి ఫోన్ చేసేసరికి కూర్చున్నారు, ప్రార్థన చేశాను మాట్లాడతాను. నేను కాలేజీలో కొంచెం శుభ్రంగా వచ్చి మంచి ఆకలి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏమి లేదు. ఇంటికి వెళ్తారు కూడా తినొచ్చు. నేను మంచి విధానం వచ్చేసరికి ఏమి లేదు. వచ్చిన తర్వాత మాస్టర్ గారు మీకున్న ఆహారం తినేసాను. మరి నాకు ఏం లేదుగా నువ్వు ఎక్కడికి పోయినా ఏం వేసుకెళ్ళినా నీకు మాత్రం దేవుడు తిండి విషయం కూడా కొరతొంచడయ్యాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినం వరకు కూడా దేవుని మహాప్రభుని బట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధానానికి ఇబ్బంది అనేది ఎక్కడ ఈ 12 సంవత్సరాలు నిజంగా ఇక్కడ ఎన్ఆర్ గాస్పెల్ చర్చికి వచ్చాను. దేవుని మహాప్రభుని బట్టి ఇక్కడ అమ్మగారు నైట్ హాస్టల్లో నచ్చవచ్చు పడుకున్నాను. నాకు అక్కడ లోపల బిర్యానీ వచ్చింది. దేవునికి స్తోత్రం. అర్థం కాదు కానీ ప్రశాంతంతో మాట్లాడి ప్రశాంతంగా బాగా చెప్తాడు. ఇప్పుడు అన్ని చెప్పకూడదు. సో వాస్తవం చెప్తున్న దేవుడు ఆనాడు సేవకుడు చెప్పిన మాట సారపద్దెన ఊర్లో ఉన్న వెధవరాల ఇంట్లో జరిగిన మాట చూడండి. జస్ట్ కంపేర్ చేస్తారు థింగ్స్. చూడండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు తీసుకొని రా అన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ ఫుడ్లో పిండి అయిపోలేదంట. సో మనం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే మనం కంట్రోల్ అనేది ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే తీసుకొని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ విషయంలో కూడా ఆ విషయంలో సర్వ సమృద్ధి అయినా కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో కంప్లీట్ కంట్రోల్ అనేది ఆయనకి ఇచ్చేసుకోవాలి. ఇంకోటి అంటే పరిపూర్ణమైన విశ్వాసం. జనరల్ గా ఒకటండి, మీరు కంపేర్ చేసుకున్నది ఒక విషయం కంపేర్ చేసుకోండి, విశ్వాసం కంపేర్ చేసుకోండి. మీ తోటి సహోదరులు బాగా విశ్వాసంలో బాగా ఆత్మీయంగా ఉంటే నువ్వు ట్రై చేయి. ఇంకొంచెం అందులో వారం దయచేసి ఇంకొంచెం ఎక్కువ 2 రోజులు ఫిక్సింగ్ ఉంటానికి అలాగని చెప్పి ఒక ఆమె ప్రార్థన చేయమంటే 3 ఉపవాసం మందిరంలో పడిపోయింది అవుతాలి. మేము ఆమె కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది చెప్తున్నాం. సో మీ యొక్క కాబట్టి ఎక్కువ ఏంటంటే ఉపవాసం చేద్దాం. కొంత సమయం వారంలో 5 రోజులు తింటాం, 6 రోజులు 7 రోజులు కాకుండా ఒక దేవుని మీకు ప్రేరేపించినప్పుడు మీరు ప్రార్థన చేసుకొని మీ యొక్క ఆ పరిస్థితి ప్రభు ఖచ్చితంగా మీ విశ్వాస పరిమాణాన్ని చూస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆయుష్పడ్డాడు ఉపవాసం అనేది ఉపవాసం కూర్చో మాత్రం దయచేసి. సో ఉపవాసం ఉన్నప్పుడు దానికి కొన్ని సెటప్ రూల్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అయిపోతా ఉన్నాయి. అన్ని గంటలు ఉంటారు. అది ఒక ఫ్రేమ్ చేసుకోండి. ఈ రోజు అంటే మన మనస్సుని ఆయన వైపు నిగ్రహం చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నినివే పట్టణస్థుల విషయంలో ఏదైతే దయ చూపించాడు దేవుడు, నీ కుటుంబ విషయంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దయ చూపించి నేను ఆశ్రయించడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశ్రయించింది కాక ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా ఆలస్యం. 5 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ముగించు. 2-3 మినిట్స్ ప్రేర్ చేసుకున్న వాక్యం బట్టి ఏదైనా కోణంలోంచి ఏదైనా ఒక మాటలోని ప్రభు ఈ రాత్రికాల సమయం ముందు నీతో మాట్లాడాలని మీరు అనిపించినట్లయితే ఆ యొక్క అంశంలో వ్యక్తిగతంగా సరి చేసుకోవడానికి అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని స్వరం ఎత్తి వీలైతే మీ యొక్క 2 హస్తాలు ఆయన వైపు చుట్టూ ఇదిగో ప్రభా నిరీక్షణకి ఆధారమైన గొప్పతనం ఇదిగో నాకు సహాయం చేయవారు ఎవరు ఇదిగో నా 2 చేతులు లోకంలో ఉన్న అధికారుల వైపు కాదు, లోకంలో ఉన్న మనుషుల వైపు కాదు, లోకంలో నా బంధువుల వైపు కాక అయ్యా సమస్తం గెలుచున్నవాడు, సమస్తంలో చూస్తున్నవాడు, సమస్తాన్ని నడిపిస్తున్నవాడు నీ వైపు నా 2 చేతులు ఎత్తున్నాను. అయ్యా ఇదిగో నా కుటుంబ భారం మోయనంటుంది. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నాకు సహాయం చేసిన నాదులు ఎవరూ లేరు. ఇదిగో నీ వైపే నా చేతులు నేను చాలుతున్నాను ప్రభా, నీ సహాయం చేస్తున్నాను.
ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి అని చెప్పేవారు కూడా ఎవరు. అందుకే నా స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ప్రభా నా పూర్ణ హృదయంతో ప్రభా నీ అందరి ఈ రాత్రికాల సమయం నమ్మిక ఉంచి విన్న వర్తమాన ప్రకారం నేను తిరిగి వెళ్తున్నాను ప్రభా. నా ప్రవర్తన అంతటి మీదకి నీ అధికారాన్ని ఒప్పుకొని చూడగా ఇవన్నీ లేఖనాలు సెలవిస్తున్న నీ మార్గాల్ని యెహోవాకు అప్పగించుకుని నువ్వు అప్పుడు నీకు ఉద్దేశమైన సఫలం చేయాలని లేఖనాలు సెలవిస్తున్న విధంగా నా ప్రియ తండ్రి అబ్రహాము గారిని నేను పిలిచినప్పుడు ప్రభా నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ప్రభా నీ యందు ప్రభా విశ్వాసం ద్వారా నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు ప్రభా అయ్యా అతని గొప్ప కార్యములు అతని యొక్క జీవితంలో జరిగించిన గొప్ప తండ్రి. ఇదిగో సమయం ఎక్కువ అయిపోయిందని మేము బాధపడలేదు కానీ అయ్యా స్వామి ఈ సమయంలో మీరు ప్రభా మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మాకును కావాల్సిన ఒక ప్రత్యేకమైన కోణంలో నీ ఆత్మ నడిపింపు చేత మీరు బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ సహాయం చేయండి. అబ్రహామును మీరు పిలిచినప్పుడు ప్రభా అయ్యా అతని కేవలము నీ మాట మీద నమ్మిక ఉంచినారు ప్రభా. అయ్యా మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు, గొప్ప జనముగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను దేవుడు ఆశ్రయిస్తాడు, నా తరాన్ని విస్తరింప చేస్తాడు ఒక నమ్మకం విశ్వాసంతో ప్రభా నయాన్ని ఎందుకు నమ్మిక ఉంచి నడిచినాడు. ఆ కష్ట సమయంలో ప్రభా ఆ ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ లో ప్రభా నీ మాట చొప్పున నడిచిన దాన్ని బట్టి ప్రభా ఈ దినమైన జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యోగి వారి యొక్క జీవితంలో కూడా ప్రభా నీ అందు ఉంచిన విశ్వాసం చేత నీ అందు ఉంచిన నమ్మకం చేత యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న విధానం బట్టి ఇదిగో సమస్తమైన నామములు మహిమ కలిగి కాకున్నప్పుడు ప్రభా అయా అతని యొక్క భక్తిని యొక్క విశ్వాస పరిమాణం చూసినప్పుడు ప్రభా అయా నా తండ్రి ప్రభా అతని వచ్చిన ప్రభా నా తండ్రి పరీక్షలో ప్రభా అతను ప్రభా నా తండ్రి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ప్రభా అతనికి ముందు ఉన్న దానికంటే కూడా గొప్పగా మీరు ఆశ్చర్యించారు, రెండింతలు మీరు అతను ఆశ్చర్యించారు ప్రభా. ఇక మా ప్రియులు ఏ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నారు మాకేం తెలియదు ప్రభా. అయ్యా ఎటువంటి ప్రభా ఇంకో సిచ్యువేషన్ కూడా మా ప్రియులు వెళ్తున్నారు మాకేం తెలియదు కానీ ప్రభా నీ మీద విశ్వాసంతో ప్రభావ ముందుకు వెళ్తుండగా అమూల్యమైన మీ సహాయాన్ని వారికి అనుగ్రహించండి, అమూల్యమైన ఆత్మలను వారికి అనుగ్రహించండి, విశ్వాస పరిమాణం వారిని మీరు పెంచండి ప్రభా. అయా వారిని మీరు బలపరచండి, వాక్యంలో వారిని స్థిరపరచండి ప్రభా. అయా నా దేవుని దృష్టిలో వచ్చి గలిబిలి చేయకుండా వారి చుట్టూ మీరు కంచె వేయండి ప్రభా, వారి చుట్టూ మీ భద్రత వేయండి ప్రభా, వారి చుట్టూ మీ కాపుదల ఉంచండి నాయనా. నీ కను దృష్టి పరిధులమ్మా యవన బిడ్డలనే ప్రభా అయా నన్ను ఉంచి కాపాడండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఉన్నతమైన కార్యము జరిగించువాడా నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయా ప్రార్థన విజ్ఞాపన ప్రభా అయా నా తండ్రి కృతజ్ఞత స్తుతుల ద్వారా ప్రభా అయా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కటిని పాసనగా తీసుకుని వస్తుండగా ప్రభా అయా వారి జీవితంలో నిజమైన సమాధానము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము అయా నా తండ్రి నిజమైన నెమ్మది వారు కలిగినట్లుగా మీ కార్యం మీరు జరిగించండి. అయ్యా నువ్వు తప్పితే మాకు ఎవరున్నారు ప్రభావ చెప్పుకోవడానికి, అయ్యా నువ్వు తప్పితే మాకు ఎవరు చేస్తారా సహాయము. అయ్యా నీ ఎందుకు వచ్చినారు ప్రభావ నీ కొరకు ప్రభు ఎదురు చూస్తుండగా, నీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా వారి పట్ల మీ కార్యం మీరు జరిగించండి. అయ్యా నువ్వు చేస్తే, అయ్యా నువ్వు అద్భుతం చేస్తే ఇదిగో నా ప్రభు నాకు చేసి ఉన్నాడని అయ్యా సర్వ సమాజం వారు వచ్చి నీ కొరకు సాక్ష్యం ఇస్తారు ప్రభా. అటు రీతికి వారి పట్ల మీరు కార్యం జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇగో వినటి వల్ల విశ్వాసం కలిగించింది, అది వినట ప్రభా దేవునికి నువ్వు ఇచ్చిన మాట అన్నట్లుగా ప్రభా అయ్యా నీ మాట వినడానికి ప్రభా పరుగున ప్రభా అయ్యా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ప్రభా అయ్యా పరుగు ఎన్నో ప్రభా అయ్యా పనులు ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, నీ సన్నిధి మేలుని అనుభవించాలి, నీ సన్నిధిలో సర్వ సమృద్ధి కలదు అని ప్రభా అంటే లేఖనం ప్రకారము అయా పరిస్థితులన్నీ పక్కన పెట్టుకునే ప్రభా నీ యొక్క వాక్యం చేత బలపరచబడాలి, నీ సన్నిధిలో కొంత సమయం నేను ఆరాధించాలి, నేను ఘనపరచాలి, నీ మాటలు వినాలని ఆశతో వచ్చిన ఈ బిడ్డల పట్ల ప్రత్యేకమైన కృపను మీరు కుమ్మరింపచేయండి ప్రభా. ప్రత్యేకమైన ఆశీర్వాదం ప్రభా, ప్రత్యేకమైన దీవెన ప్రభా మీరు కలిగించేయమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి ఇక నాకు ఓపిక లేదు, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఆ శక్తి సరిపడుతున్న బలం సరిపడుతున్న వ్యక్తులతో ఇక నూతనమైన బలాన్ని అయ్యా నీ కొరకు చూచుకునే విషయంలో నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తానని చెప్పిన గొప్ప దైవమా ఒక నూతనమైన బలం అనుగ్రహించండి, నూతనమైన శక్తిని వారికి అనుగ్రహించండి, నూతనమైన నడిపి వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా కృప చూపించండి సహాయం చేయండి. అయా దానియేలును రక్షించిన గొప్ప దైవమా సరిపోతే ఉన్న ఊరిలో ఉన్న ప్రభా అయా వాళ్ళని జ్ఞాపకం చేస్తా యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా ప్రియ తండ్రి ఇక్కడ వస్తున్న నీ బిడ్డల మీద ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా అతని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ప్రభా వెళ్తున్నారేమో అయా కనీసం ప్రభా అయా చేతులు కూడా ప్రభా అయా లేని ప్రభా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారేమో అయా నా తండ్రి ప్రభా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా, ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా అయా వాళ్ళు మార్గాల పైన ఒత్తిడి
వ్యాధిని బట్టి పొందబడుతున్నారేమో, యేసు నామములో విడుదల వారికి కలుగును గాక నా తండ్రి. యేసు నామములో గొప్ప విడుదల వీరి జీవితంలో వచ్చును గాక నా తండ్రి. యేసు నామములో వీరికి సమృద్ధి కలుగును గాక. అయ్యా యేసు నామములో ప్రభువా అయ్యా గొప్ప కార్యాలు వీరు చూచుదురు గాక నా తండ్రి. అయ్యా నీ గురించి గొప్ప సాక్షులుగా రాబో తరం వారికి ప్రభువా అయ్యా మంచిగా ప్రభువా నీ గురించి వివరించే అయ్యా నా తండ్రి ప్రభువా కార్యాలు మీరు ఒక్కొక్కరి జీవితాల్లో మీరు ప్రభు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా తల ఎత్తుకొని ప్రభు నీ గురించి ప్రకటించే వ్యక్తులుగా మీరు ఉంచబోతున్నందుకు ప్రత్యేకమైన రీతి రాత్రి కాలం మీరు పిలిచి ప్రభు మీరు విషయంలో మీరు ఆశ్రయిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. రాబో తరం వారికి బహుతరములకు సంతోషకరంగా మా ప్రజలను ప్రభు ఈ బిడ్డలు మీరు ఉంచబోతున్న విధానం బట్టి మీకు స్తోత్రం. సేవకులను దీవించండి అయ్యా నా తండ్రి ప్రభు. సేవకుల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. ఈ పరిచయం మీరు దీవించండి. ఈ పరిచయకి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి. ఈ పరిచయంలో పాలుభావిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరు వర్షం మీరు ఆశ్రయిస్తున్నామని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.